దయచేసి లేచి నిల్చోండి. కొంత ముందుకు జరిగి వరుసల్లో కూర్చోడానికి, విడివిడిగా కూర్చోడానికి ప్రయత్నించాలి. తర్వాత వచ్చే వాళ్ళు కూర్చోడానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు, యవనస్తులు ముందు కూర్చోండి. వెలిగించితివి ఆశ్చర్య నిమిత్తమే మన మధ్యకు వచ్చిన సోదరుడు టైటస్ అన్న వచ్చిన కర్నూలు నుంచి వాక్యం విన్నాము. మనమందరం కలిసి బైబిల్లో నుంచి నిర్గమకాండం నిర్గమకాండం 34వ అధ్యాయం. నిర్గమకాండం 34వ అధ్యాయం. ఆరు 7 8 వచనాలు కలిసి చదువుకుంటాం. 6, 7, 8 వచనాలు కలిసి చదువుకుంటాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యముల గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించను గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించారు. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి మోకరిస్తే మనం ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన వాడ, సర్వాధికారి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి కనికరించి క్షేమంగా మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చినందుకు బట్టి మీకు వందనాలు. ఈ ప్రాంతంలో ఇలా నేను ఏర్పడడానికి మీరు నాకు ఇచ్చిన మీ చిత్తము, మీ అనుకూలతను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి మా అందరితో మాట్లాడినాను. ఎంతవరకు మిమ్మల్ని పాటల ద్వారా ఆరాధించగలిగితే, వ్యక్తిగతంగా కూడా మేము హృదయమారా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి కావలసిన ప్రతి విధమైన మాటలు మాకు దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. మా పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన
మీ పాదాల దగ్గర కూర్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఎప్పుడు ఎవరికి కనపడినా, ఎప్పుడు ఎవరికి తన ప్రత్యక్షతను అనుగ్రహించినా, దేవుడు ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలని అనుకున్నా, దేవుడు తన గురించిన ఏదైనా విషయాన్ని ఎవరికైనా ఏ ప్రవక్తకైనా చెప్పినా, ఎవరితోనైనా తన గురించిన విషయం నేను ఇలాంటి వాడిని అని చెప్పడానికి ప్రయత్నం చేసినా దాని వెనక ఒక పరమార్థం, అర్థం, సందర్భం ఉంటుందని మీరు నేను తెలుసుకోవాలి. నిర్గమాకాండంలో 34 అధ్యాయంలో మనం చదువుకున్న ఈ వచన భాగంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, నేను చదవండి, ఇందాక మనం చదువా, మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించిన 5వ వచనం. 6వ వచనం, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని ప్రకటన చేశాడు. ఆయన ఏదైనా ఒక ప్రకటన చేశాడు తన గురించి అంటే అప్పటికి అది అవసరమై ఉంటుందని మీరు నేను తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో దేవుడు మోషేని పలకరిస్తాడు. ఏమని పలకరిస్తాడు? మోషే ఆయన పలకరించినప్పుడు ఈయన అడుగుతాడు, నీ పేరేంది అని అడుగుతాడు. మోషే అడుగుతాడా లేదా ఎవరిని? దేవుని ఏమడుగుతాడు? నేను ఏమని చెప్పాలి నీ పేరు, వాళ్ళు నన్ను అడిగితే అని అన్నప్పుడు ఆయన నేను ఉన్నవాడిని అని చెప్పు అని చెప్పాడు. నేను చెప్పాడు, నేను ఉన్నవాడను అని వెళ్ళి చెప్పు వాళ్ళకు అని చెప్పాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు? ప్రకటన గ్రంథంలో నేను భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో అన్నిటా ఉన్నవాడిని అని, అల్ఫా ఒమేగా కూడా నేనే. అక్కడ ఎందుకు ఆ మాట చెప్పాడు? ఆయన ఏది చేసినా, ఏది మాట్లాడినా దాని వెనక అర్థం, సందర్భం ఉంటుందని మీరు నేను తెలుసుకోవాలి. ఇజ్రాయెల్ ప్రజలకు వెళ్లి చెప్పు, 400 సంవత్సరాలైంది వాళ్ళు మూలుగబట్టి, వాళ్ళు చాలా వేదన పడబట్టి చాలా సంవత్సరాలైంది. వాళ్ళని విడిపించడానికి, వాళ్ళని రక్షించడానికి ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అనే ఒక దిగులు చేత వాళ్ళు ఉన్నారు. గో అండ్ టెల్ దెమ్, వెళ్ళి వాళ్ళకి చెప్పు, నేను ఉన్నాను, నేను ఉన్నవాడైన దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించడని వాళ్ళతో చెప్పు అని మోషే చెప్పు. ఇప్పుడు నిర్గమాకాండం 34 అధ్యాయంలో కూడా, అయ్యా మీరు నాకు కనపడితే బాగుంటుంది, నేను మిమ్మల్ని చూస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మోషేని అలా బండసందులో నిలబెట్టి ఆయన మోషేని దాటి వెళ్ళుచు యెహోవా ఏమన్నాడు? కనికరము, దయ, దీర్ఘశాంతం కలిగిన. ఇప్పుడు అన్ని విషయాల గురించి మనం చూడలేం, కానీ మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఎక్కువ సమయం తీసుకుంటే మంచిది. ఒక్కొక్కరు ఎంతసేపు ఆరాధన చేస్తారు? 10 నిమిషాలు చేస్తారా? 5 నిమిషాలు చేస్తారా? 5 నిమిషాలు ఆరాధన చేస్తారు. ఇక్కడ పోనీ 3 నిమిషాలు చేస్తారా? 2 నిమిషాలు చేస్తారు? 2 నిమిషాలు ఖచ్చితంగా చేస్తారు. 2 నిమిషాల ఆరాధన చేస్తారు. ఈ రోజు 1 నిమిషం మాత్రం చేస్తారు. అర్థమైందా? 1 నిమిషం ఆరాధన చేస్తే ఎంతమంది చేయొచ్చు? 30 నిమిషాలలో 30 మంది చేయొచ్చు కదా. 40 నిమిషాలు ఎంతమంది చేయొచ్చు? ఇక్కడున్న అందరూ చేయొచ్చు ఆల్మోస్ట్ కదా. కాబట్టి ఈ రోజు ఆరాధన అంతా అందరూ జస్ట్ 1 నిమిషం ఆరాధన. దేవుడు మీతో మాట్లాడబోయే ఏ మాటను బట్టి పట్టుకొని దాన్ని ఎత్తి చూపి ఆరాధన చేయాలి. సరేనా? అప్పుడు అందరూ మనం ఆరాధన చేయడానికి అవకాశం లభిస్తుంది. నేను చెప్పిన వాక్యం అంతా చిట్టా బట్టి రాసుకొని ఆరాధన చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నేను చెప్పి మళ్ళీ నువ్వు ఆరాధనలో చెప్పి జనాన్ని నిద్రపోవడానికి కాదు కదా. 1 నిమిషం ఆరాధన దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అది స్పష్టంగా, తేటగా అందరికి వినపడేలాగా. దావీదేమన్నాడు? సమాజ మందిరంలో నేను ఎలుగెత్తి చాటేదని అని చెప్పాడు. ఎలుగెత్తి నీకున్న గొంతంత ఏమంటారు మొత్తం అలా మనం దేవుని ఎదుట ఆరాధిస్తే మంచిది. 8 నిమిషాలు 8 నిమిషాలు 2 నిమిషాలు ఆరాధన, 1 నిమిషం ఆరాధన. అర్థమైందా? నేను మిమ్మల్ని పలకరించానంటే అర్థమా? దాని కూడా పరమార్థం. అర్థమైందా? నేను మీరు ఎవరిని పలకరియకూడదు. అండర్స్టాండ్? అందుకే నా వైపు చూడాలి. అర్థమైందా? సరే, ఇప్పుడు రండి లూకా సువార్త 13వ అధ్యాయం.
లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13 7-8 వచనాలు మనం చదువుతాం. లేకపోతే 6-7-8 మార్చి చదువుకుంటాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండే. అతడు దాని పండు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అయితే వాడయ్యా, నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండను. అది ఫలించినా సరే లేని ఎడల నరికించువేయమని అతనితో చెప్పాడు. దేవునికున్న అనేకమైన గుణ లక్షణాలలో ఈరోజు ఆరాధన కొరకు మనం ధ్యానించబోయి మనం గుర్తు చేసుకుని ఆరాధించే ఒక విషయం ఏంటంటే దేవుని యొక్క దీర్ఘశాంతం. ఆయన మోసేతో మాట్లాడుతూ యెహోవా కనికరము దయ అని చెప్పి ఏమన్నాడు? దీర్ఘశాంతం అని చెప్పాడు. దేవునికి ఉన్నంత దీర్ఘశాంతము ఈ విషయంలో మరి ఎవరికి కూడా లేదని నేను తెలుసుకోవాలి. శాంతం వేరు, దీర్ఘశాంతం వేరు. శాంత స్వభావి కన్నా దీర్ఘశాంతం కలిగిన వాడు శ్రేష్ఠుడు అనే విషయాన్ని నేను తెలుసుకోవాలి. మానవునికి దాదాపుగా దీర్ఘశాంతం అనేది ఉండకపోవచ్చు. అది ఎప్పుడే ఉంటుందంటే తన సొంత కుమార్తెను సొంత కుమారుడు ఉంటే తప్ప దీర్ఘశాంతం అనేది తన లోపల రాదు. కానీ లేకపోతే పరాయి మనుషుల మీద, లేకపోతే ఏ రక్త సంబంధం లేని వాళ్ళ మీద పొరపాటును కూడా దీర్ఘశాంతం మానవునికి రాదు అనే విషయం నేను తెలుసుకోవాలి. దీర్ఘశాంతము దేవునిలో ఎంత ఎక్కువగా ఉందంటే ఆయన దీర్ఘశాంతమును బట్టే 40 సంవత్సరాలు వాళ్ళు ఆయనను విసిగించినా, వాళ్ళు ఆయనను ఎదురు తిరిగినా, ఎంత బాధ పెట్టినా, అసలు నాకు దేవుడు అక్కడ లేదు, ఒక దూడ కావాలని ఆయన విడిచిపెట్టి, ఇదిగో అసలు ఐగుప్తులో నుంచి నేను విడిపించింది ఇతడే అని ఒక దూడను పట్టుకుని ఎగురులాడి ఏమంటారు వాళ్ళు డాన్సులు వేస్తే ఆయన వాళ్ళను భరించిన లక్షణం దీర్ఘశాంతం అని మీరు గుర్తుపట్టారు. ఇప్పుడు ఈ సంవత్సరం కర్వేనలో కూడా నేను మీతో మాట్లాడుతుంది ఏంటంటే, అంతకుముందు నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. కర్వేనలో ఎంత మంచి సంఘం ఉందని నాకు తెలియదు. వండర్ఫుల్. ఇది భవిష్యత్తులో చాలా గొప్ప సంఘంగా అయిపోతుందని నాకు అనిపిస్తుంది. దేవుడు దాన్ని దీవించింది. నాకు చూడండి, నేను ఒక విషయం చెప్తాను. ఇందాక మనం చదువుకున్న లూకా సువార్తలో యాసిడ్గా ఆ చెట్టు ప్లేస్ లో నన్ను పెట్టుకుంటే నేను చేసిన పాపాల కొరకు ఎప్పుడో మనం చచ్చిపోవాలి. మీరు కూర్చున్న వాళ్ళలో ఎంతమంది మంచోడు ఉంది కానీ నిలబడిన నేను మాత్రం ఇక్కడ నిలబడడానికి అరుణ్ణి మాత్రం కాదు. ఒకవేళ తూకం వేస్తే, ఒకవేళ నన్ను సరిచూస్తే, ఒకవేళ నన్ను లెక్క కడితే, అరే ఇలా కూర్చోడానికి, దేవుని పేరు ఇలా ఉచ్చరించడానికి యోగ్యత అర్హత ఏమాత్రము లేని ఒక నీచ స్వభావం కలిగిన మనుష్యుడు అయితే ఆయన దీర్ఘశాంతమే కేవలం నన్ను బ్రతికిస్తుందనే విషయం గుర్తుపట్టాలి. అసలు ఆ దీర్ఘశాంతం లేకపోయింటే, నన్ను దేవుడు ఓర్చుకోకపోతే, ఫోన్లో ఇంకొక రోజు చూద్దాం మాట్లాడేమో నన్ను దేవుడు నాకు అవకాశం ఇవ్వకపోయింటే, సరేలే ఫోన్లో ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరమైనా ఇతడు మారతాడేమో నన్ను దేవుడు తన దీర్ఘశాంతాన్ని నా మీద చూపించకపోయింటే నేను ఉండేవాడిని కాదని నేను తెలుసుకోవాలి. మనమందరం అందుకే ఉన్నామని కూడా గుర్తుపట్టి, దేవుని దీర్ఘశాంతమును బట్టి ఈరోజు నువ్వు సజీవ లోకంలో ఉన్నావని గుర్తుపట్టి దేవుని మనం ఆరాధించడం ఎంతైనా మంచిది. కర్నూలు నుంచి నేను ఇలా ఇందాక పొద్దున ఇక్కడికి ప్రయాణం చేసి వచ్చేటప్పుడు కర్నూలు అలా బయటకు వస్తేనే ట్రాఫిక్ జామ్ అయింది. ఏంటని ట్రాఫిక్ జామ్ చూస్తే రోడ్డు మీద ఆమె ఎలా చచ్చిపోయి పడిందా, మరి స్పృహత పడిందా తెలియదు. మేబీ ఆమె ప్రాణంతో ఉంటే మంచిది అనిపిస్తుంది. కానీ మనుషులు అక్కడున్న పరిస్థితి చూస్తే ప్రాణంతో ఉన్నట్టు నాకు అనిపించదు. చూసి నందికోట్కూరు దాటి కరువైన వరకు నేను చాలాసార్లు అనిపిస్తుంది, దేవుడు మనల్ని కాపాడతారు కాబట్టి బతుకుతాం. కానీ మన డ్రైవింగ్ స్కిల్స్ కానీ, నీ బస్సు డ్రైవర్ యొక్క స్కిల్స్ కానీ ఇవన్నీ కాదు. అర్థమైందా? దేవుడు నీ మీద దృష్టి పెట్టి నిన్ను కాపాడుతున్నాడు కాబట్టి నీకు ఇంకో అవకాశం ఇవ్వాలనే దీర్ఘశాంతం ఆయనకు నీ మీద చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి నేను ఈరోజు క్షేమంగా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం అనే విషయాన్ని గుర్తుపట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. చూడండి, ఒక వచనం మనం చూస్తే నిర్గమాకాండం 34వ అధ్యాయంలోనే
లేకపోతే ఇందాక చదువుకొని వచ్చిన చూసుకున్నా, లూకాసు సువార్త 6వ అధ్యాయం అండి. లూకాసు సువార్త 6వ అధ్యాయం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. ఎన్నో వచనం చెప్తున్నారు? 6వ వచనం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. 35వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 35. మీరైతే ఎట్టి వారిని గూర్చే నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించి మేలు చేయండి, అప్పు ఇటు, అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండు, మీరు సర్వోన్నతుని కుమారులై. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అని మాట రాదు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల ఇంకా దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు అనే మాట రాదు. కృతజ్ఞత లేని మన మీద ఆయన ఉపకారమును బట్టి, మనం చేసిన ప్రతి పాపమును బట్టి మనం నిర్మూలం చేయబడక ఇంకా బ్రతికే ఉన్నామని తెలుసుకోవాలి. ఈరోజు నేను ఎందుకు వచ్చాను తెలుసా మీ అందరికి? ఎందుకు వచ్చా? ఉన్నాడా సహోదరుడు? వై ఐఎమ్ హియర్. స్పెషల్ గా నేను ఎందుకు వచ్చాను ఇక్కడ? ఒక కృతజ్ఞత కూడిక, కృతజ్ఞత లాంటిది ఒక ఆదివారం లాంటి. అంతేనా? ఏం పేరు? ఇర్మియా. అక్కడ ఇర్మియాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి కృతజ్ఞతగా ఒక లవ్ ఫీస్ట్ ఏర్పాటు చేశాడు. లవ్ ఫీస్ట్ ఏర్పాటు చేసి పాపం నన్ను పిలిచాడు. ఏం చేశారు? అలాగే నేను గుర్తొచ్చా. ఇప్పుడు చూడండి, నేను ఒక విషయం చెప్పు. ఉన్నారా కుటుంబీకులు? వాళ్ళు బయట ఉన్నారు, ఇక్కడే ఉన్నారు కదా. జర్మియా ఎక్కడున్నాడు? జర్మియా షుడ్ బి హియర్. జర్మియా ఇక్కడ లేకుండా అసలు వృధా. అర్థమైందా? ఎక్కడున్నాడు? ఫోన్ వినపడుతుందా? జర్మియా రావాలి ఇక్కడికి. కృతజ్ఞత లేని మన ఎడల దేవుడు తన ఉపకార స్వభావాన్ని బట్టి మనం నిర్మూలం కాలేదు అనే విషయం మీరు నేను తెలుసుకోవాలి. కృతజ్ఞత అనేది దేవునికి చూపించాలి. అంతకుముందు నేను వేంపేంటలో చెప్పినట్టున్నా. వేంపేంటలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చింటే ఆ మాట నేను చెప్పి, మా అన్న చెప్పేవాడు, కృతజ్ఞత హీనత కంటే ఎక్కువైన పాపం లేదు అన్నమాట. కృతజ్ఞత లేని వాడి కంటే ఎక్కువైన పాపి లేడు అన్నమాట. కృతజ్ఞత దేవునికి చూపించలేకపోతే, కనీసం థ్యాంక్స్ అంటే ఏ నీకు వందనాలు అనే మాట చెప్పలేకపోతే అంతకంటే దారుణమైన విషయం ఏమి లేదని మీరు గుర్తుపట్టారు. మీకు నోరు కూడా రాదు. అయ్యా, నన్ను రక్షించినందుకు, నన్ను బ్రతికించినందుకు, నా ఎడల ఇంకొక సంవత్సరం ఉండనిమ్మని ఈ రోజు వరకు బ్రతికించినందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పే కృతజ్ఞత కూడా లేని మనుషులు మీకు నోరు కూడా లేవు. అసలు మిమ్మల్ని చూసి ఎంత జాలి పడాలో కూడా అర్థం కాదు. అర్థమైందా? ఒక చిన్న థ్యాంక్స్ చెప్పడానికి నీకు ఎందుకు భయం? బయట గొడవలు పడడానికి, బయట తన్నుకోవడానికి మాత్రం అసలు ఎంత నోరు లేస్తుంది. దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి భయపడకూడదు. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 116. కీర్తనలు 116 12, 14 వచనాలు, 12, 13 వచనాలు, 14 వచనాలు చూడండి. ఆయన ఎంత బాగా అంటున్నాడు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమీ చెల్లించుదు. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేది. యెహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించేది. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను అనే మాట ఎంత చక్కగా కీర్తనకారుడు చెప్పాడు. కాబట్టి కృతజ్ఞత కలిగిన మనందరం ప్రజలందరి ఎదుట ఆయనకు, దేవునికి మనం ఏం చేయాలి? మొక్కుబళ్ళు చెల్లించాలి, దేవునికి నమస్కారం చెయ్యాలనే విషయం మీరు నేను తెలుసుకోవాలి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 16, 17 వచనాలు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 16, 17 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించనని చెప్పుకుంది. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక
3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక అని ఎవరు చెప్పారు ఆ విషయం? మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరు? మోషే దేవునితో. నాతో నువ్వు ఒక విషయం చెప్పావు. అయ్యా ఏం చెప్పావంటే, నాకు దీర్ఘశాంతం చాలా ఎక్కువగా ఉంది, నేను కృపాతిశయం కలిగిన వాడిని, నేను జాలి కలిగిన వాడిని చెప్పావు. అయితే ఒకవేళ ఈ జనాలు చచ్చిపోతే అరణ్యంలో అన్యజనులు ఏమనుకుంటారు నీ గురించి? నువ్వే చెప్పావు కదా నీకు చాలా దీర్ఘశాంతం ఉంది అని మాట్లాడాడు. అసలు మోషేకి దేవుడు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏమని ఆఫర్ ఇచ్చాడంటే, మోషే ఈ ప్రజలు అస్సలు లోబడతలని వాడు, వీళ్ళు అసలు నా మాట వినడం లేదు. ఒక్కసారి నువ్వు అడ్డుదొలిగితే నా నిబంధన నీ నుంచి నీ పిల్లల నుంచి స్థిరపరుస్తా, ఈ ప్రజలను నీ అరణ్యంలో ఒక్క దెబ్బకు నాశనం చేస్తానంటే అప్పుడు అయ్యా నాతో నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? దీర్ఘశాంతం ఉందని చెప్పావు. వీళ్ళపైన కొంచెం కనికరపడు, కావాలంటే జీవగ్రంథం నుంచి నా పేరు. అసలు దేవునికి ఎంత ముచ్చటేసింటదో మోసం చేస్తుంది. సరే, నువ్వు చెప్పిన మాటను బట్టి 40 సంవత్సరాలు ఈ ప్రజలు అరణ్యంలో తిరుగుతుంటారు, కానీ నాకు ఎదురున్న వాళ్ళు ఉండరు, కానీ ఈ ప్రజలు మాత్రం ఎక్కడికి వెళ్తారు? ఖనాను ఖచ్చితంగా చేరతారు అని ప్రమాణం చేశారు. నశించిపోవలసిన ప్రజలు నశించపోకుండా అడ్డుపడిన దేవుని మాట, దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. అరణ్యంలో ఆ ప్రజలు రాలిపోకుండా నాశనం అవ్వకుండా ఖనాను చేరుకోవడానికి గల కారణం దేవుని యొక్క దీర్ఘశాంతం అని నేను గుర్తుపట్టాను. నువ్వు నేను ఈరోజు నిర్మూలం కాకుండా, దేవుని చేత విసర్జించబడకుండా, దేవుని చేత రాలిపోబడకుండా ఇక్కడ ఇలా ఉన్నామంటే కారణం దేవుని యొక్క దీర్ఘశాంతం అని నేను గుర్తుపట్టాను. చూడండి, నేను ఒక చిన్న విషయం మీకు గుర్తు చేస్తాను. నెహెమ్యా గ్రంథం, ఆయన దీర్ఘశాంతం ఎన్నెన్ని పనులు చేస్తుందో నేను మీకు చెప్తాను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. అందరం కలిసి 17వ వచనం చదువుకుంటాం. అందరం కలిసి 17వ వచనం కలిసి చదువుకుందాం. వారు విధేయులవుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాము ఉండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసి, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడు అనే ఉండి వారిని. చూసారా ఎంత చక్కగా నెహెమ్యా దేవుని ప్రార్థన చేస్తున్నాడు, దేవుని గురించిన మాటలు చెప్తున్నాడు. నేను తెలుసుకోవాలి, వాళ్ళు చేసిన తిరుగుబాటుకు వాళ్ళని విసర్జించాలయ్యా. కాకపోతే నువ్వు దీర్ఘశాంతం కలిగిన వాడు, దయావాత్సల్యతలు కలిగిన వాడు, ప్రాముఖ్యంగా ఏం చెప్పాడు? క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు అనే మాట చెప్పాడు. నా వైపు చూస్తున్నారా? వెనకలున్న వారికి నా వయసు వినపడుతుందా? ఇక్కడ లైట్ బాగా వేశారు, లేకపోతే అసలు నేను మీకు కనపడబోయే కాదు. అర్థమవుతుందా? దేవుని యొక్క దీర్ఘశాంతం ఏం చేసింది తెలుసా? నిన్ను క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. తెలుసు, దేవుడు ఒకవేళ నన్ను క్షమించకపోయింటే ఐ వుడ్ నాట్ బీన్ హియర్, నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండేవాడిని కాదు. దేవుడు ఒకవేళ నన్ను క్షమించుటకు రెడీగా లేకపోయింటే, దేవుడి దగ్గరికి అయ్యా నన్ను క్షమించమని అడగడానికి నాకు ధైర్యం చాలా సార్లు వచ్చేది కాదు. యు అండర్స్టాండ్? కేవలం నీ కుమారుడు ఒకటే పని చేయొద్దన్న పనిని మాటి మాటికి చేస్తుంటే విపరీతమైన కోపం వస్తుంది. వాడు నీ కుమారుడైనా పడేయాలి మనం చంపాగేసుకోవడం కొట్టవా? అసలు మా ఇంటి పక్కన చుట్టుపక్కల నేను పనిచేసే చోట మా తండ్రి కుమారుల పైన అరుస్తూనే ఉంటాడు. ఏదో అరుస్తాడు, రే చేయొద్దని చెప్పిన పని ఎన్నిసార్లు చేస్తాడు అని అరుస్తుంది. వాడిని కొడతాడు, తిడతాడు. నాకు ఆ పదం ఎక్కువ ఏర్పడుతుంది. చేయొద్దన్న పని చేస్తా. తండ్రి కోపం వచ్చి కొట్టడం నేను చూసాను. యు సీ, చేయొద్దని చెప్పిన పనులు నువ్వు ఎన్నిసార్లు చేయలేవు, చేయొద్దన్న పాపము నువ్వు ఎన్నిసార్లు చేయలేవు.
అదే పని అదే పాపము చేసి చేసి దేవుణ్ణి ఎన్నిసార్లు విసిగించలేదు. ఆయన దీర్ఘశాంతమే నిన్ను క్షమించింది. క్షమించడానికి సిద్ధంగా ఉన్న ఆయన మనస్సే నిన్ను క్షమించి ఇక్కడ కూర్చోబెట్టింది గనక దేవుణ్ణి మనం ఆరాధించాలి. చూసి నేను ఒకసారి మారు మనస్సు పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం చేయని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అని నేను అడిగాను. ఇక్కడ ఎవరైనా బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం చేయకుండా ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఉన్నారా ఎవరైనా ఇక్కడ? అదే ఇస్ దేర్ ఎనీబడి? బాప్తిసం తర్వాత మారు మనసు పొందిన తర్వాత పాపం లేకుండా బతికిన మనిషి ఏడగొచ్చున్నాను. నిలవన్న నేను కూడా లేను. అండర్స్టాండ్? అడిపోవడానికి ఎల్లప్పుడూ రెడీ ఉండడానికి మనస్సు మనది. క్షమించడానికి సిద్ధంగా ఉన్న మనస్సు. ఆయన నన్ను అనేక సార్లు క్షమించకపోతే, ఆయన మనల్ని అనేక సార్లు క్షమించకపోతే మనం ఏమై ఉండేవాళ్ళం ఒకసారి ఆలోచించాలి. దేవుని యొక్క దీర్ఘశాంతం మనల్ని చాలా సార్లు ఏం చేసింది? క్షమించాలి. జర్మీ వచ్చాడా? కనపడాలి జర్మియా. మెసేజ్ అయిపోలేదు. సరేనా? చూద్దాం. ఒకసారి నేను మీకు చెప్పాలి, అరవింద అంకుల్ గురించి చెప్పాలి మీకు. అరవింద అంకుల్ ఒకసారి కాటేజ్ మీటింగ్కి వెళ్ళాడు. కాటేజ్ మీటింగ్కి వెళ్తే మీకు అంతకు ముందు కూడా చెప్పినట్టున్నా. కాటేజ్ మీటింగ్కి వెళ్తే కాటేజ్ మీటింగ్ పాటలు అయిపోయాయి, వాక్యం అయిపోయింది, లాస్ట్ ప్రార్థన కూడా అయిపోయింది. ప్రార్థన కూడా అయిపోయింది. అంతవరకు ఆయన గమనిస్తున్నాడు అంట. ఆయన ఇంటి ఆమె లేదు. ఎవరు? ఇంటి గృహ ఏమంటారు ఆమెని? ఇంట్లో ఉన్న ఆమె పెద్ద ఆమె లేదు. ఎక్కడ పోయింది ఆమె అని అడిగాడట. అన్న అందరి కోసం బయట ఏం చేస్తుంది? వంటలు చేస్తుంది. ఏం చేస్తుంది? వంటలు చేస్తుంది. నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు? కృతజ్ఞత కూడిక లేకపోతే కాటేజ్ మీటింగ్ కోసం వచ్చాను. ఏ కుటుంబం కోసం వచ్చానో ఆ కుటుంబీకులు ఆ ప్రార్థనలో లేకుండా బయట వంటలు చేసుకుంటే నాకు తృప్తే, దేవునికి తృప్తే అని అడిగాడు. సో నేను ఆ వంట తినను అన్నాడు. నేను ఆ వంట తినను. అరవింద అంకులు తినకపోతే వెళ్ళిన తింటారా? తింటారా? వెళ్ళిన వాళ్ళు తినరు. వెళ్ళిన వాళ్ళు ఎవరు తినలేదండి. వాళ్ళు తినలేదని ఇంట్లో వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళు కూడా చేసిన వంటంతా బయట వారేశారు. చేసిన వంటంతా జర్మియా కుటుంబీకులు ఖచ్చితంగా ఉంటారు. చిన్నప్పుడు జరిగిన అరవింద జీవితంలో జరిగింది. సరే, దేవుడు మనల్ని క్షమించాడు గనక మనం ఏమయ్యాం? ఇక్కడ సజీవలకులో ఉండబడి మనం క్షమించబడి ఉన్నాం. కీర్తనల గ్రంథం 103. కీర్తనల గ్రంథం 103. కీర్తనల గ్రంథం 103 8 నుంచి 12 మనం మార్చదు. 8 నుంచి 12. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. అందరం కలిసి పడమటికి తూర్పు ఎంత దూరము, ఆయన మన అతిక్రమములను మనకంతా. ఇది ఎంత గొప్ప ప్రేమ, ఆయన దీర్ఘశాంతం ఎంత గొప్పదో మనకు అర్థమైతే మీరు నేను ఆరాధించకుండా ఉండలేదు. పడమటికి తూర్పుకు మధ్యలో దూరం కొలిచిన నరుడెవడు? పడమటికి దిక్కెక్కడు, తూర్పుకు దిక్కెక్కడు, వెళ్లి కలుసుకున్న మనుషుడెవడు? అట్టిది మనుషునికి అసంభవం. నేను నీ పాపాలు అంత దూరంగా విసిరేసా అని చెప్పాడు ఆయన. అరే, ఈ దేవుడు ఎంత ఆశ్చర్యవంతుడు! ఆయన దీర్ఘశాంతం, ఆయనకు దూరంగా కనబడనంత దూరంగా విసిరివేసిన ఆ దేవుని దీర్ఘశాంతం ముందు నేను మోకరిల్లకుండా, నేను సాగిలపడకుండా, అయ్యా నీకు వందనాలు సమయం చెప్పకుండా నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలను? నా అతిక్రమం నాకు ఎల్లప్పుడూ కనపడుతూనే ఉంటుంది. ఐ సీ ఎవ్రీ టైం. నేను ఎప్పుడు చూసినా కూడా బలలో చేతులు వాడడానికి వచ్చిన ప్రతిసారి నేను ఎంత దూరమైన పాపం నాకు కనబడుతూనే ఉంటాను. బట్ ఈ వాక్యం, నేను నీ పాపములను ఎంత దూరం వేసేసానంటే పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం. యాకోబులో నాకు ఏ దోషము? అరే, యాకోబును మనం అందరం మోసగాడు అంటే ఆయన మాత్రం ఏమన్నాడు? నాకు ఏ దోషం కూడా. ఎందుకు ఇంత ప్రేమ దేవునికి అర్థం కాదు. నేను నా ప్రేమను వేల తరాలకి చూపిస్తాను. అర్థమైందా? దేవుని యొక్క దీర్ఘశాంతం మహా గొప్పది.
ఆయన ముందు మనం సాగిలపడడం తప్ప ఏమీ చేయలేం అనే విషయం, ఏమి అప్పించుకోలేమని కూడా మీరు నేను తెలుసుకుంటే మంచిది. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచినట్లు నేను. ఎవరన్నారు ఈ మాట? ఎవరి మాట అన్నది? అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. అయ్యా, నేను పాపులు ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద అంటే వాళ్ళందరూ నేనెవరిని? ప్రధానుని, నేనే గొప్పవాన్ని. అటువంటి నా మీద యేసుక్రీస్తు వారి దీర్ఘశాంతము నా మీద ఉండడం బట్టి నేను కనికరించబడితే అనేకమైన పాపములు జరిగించిన, తిరస్కారాన్ని కనపరిచిన ఒక మనుష్యుడు మారు మనస్సు పొంది తన పాపములు క్షమించబడ్డానికి, కనికరించబడ్డానికి గల కారణం దేవుని యొక్క దీర్ఘశాంతమైన ఒప్పుకున్నాడు లేదా? నేను అంతకుముందు కూడా అంత చెప్పినట్టున్నా లేదు నాకు గుర్తులేదు. ఒక యవనస్తుడు ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి నిలబడి, దాదాపుగా నా వయసు ఉంటుంది, నిలబడి సాక్ష్యం చెప్తూ మధ్యలో ఓ అని ఏడుస్తున్నాడు. ఒక అమ్మాయి ఏడుస్తున్నాడు. అసలు దుఃఖ పెట్టి మాటలు ఆపేసి ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంత అంటే, అన్నా నేను ఎంత పాపిలో మీకు ఎవరికి తెలియదు. నా అంత పాపి క్షమించబడ్డం, నా అంత పాపికి ఇలాంటి అవకాశం రావడం నేను ఊహించలేనిది అని ఏడుస్తున్నాడు. సీ, ఎంత అతిక్రమములు చేయకపోతే అంత కన్నీళ్ళు వస్తాయనే విషయం మీరు తెలుసు. ఆ ప్రధాన పాపిని నా యందు ఆయన దీర్ఘశాంతమే కనికరము చూపించింది అనే విషయం పౌలు కూడా ఒప్పుకున్నాడు. కానీ నువ్వు నేను ఏమాత్రం కూడా కొంచెం కూడా ఏమంటారు, ఆ స్పృహ లేకుండా వెళ్ళిపోవడం, నిద్రపోవడం, లేకపోతే అలా ఒక మాయలో ఉండిపోవడం ఎంత దయనీయమైన విషయం మీరు నేను ఆలోచించుకోవాలి. ఇంకా ఏం చేయాలి తెలుసా? మీకు మైక్ పట్టుకొని ఆరాధించండి అని ఎవరో ఒకరు పక్క నుంచి కీయిస్తే గాని ఆరాధించలేనంత దౌర్భాగ్యం క్రైస్తవులలో ఉందనే విషయం మీరు తెలుసుకోవాలి. అసలు ఎప్పుడు అవకాశం వస్తుందని ఎదురు చూడడం చాలా మంచిది. నేను అందుకనే చెప్పాను, అందరికీ అవకాశం వచ్చేలాగా టక దేవుని యొక్క దీర్ఘశాంతం నిన్ను ఏం చేసిందో ఒక మాటలో దేవునికి చెప్పుకుంటే మంచిది. అయ్యా నీకు వందనాలు అని చెప్పుకుంటే మంచిది. చూడండి, ఒక వచనం చూపిస్తారు. 2వ పేతురు రాసిన 2వ పత్రిక, 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం 15 మనం చదువుకుంటాం. 14-15 చదువు. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. మనకు రక్షణ లభించింది ప్రభు యొక్క దీర్ఘశాంతమును బట్టి అనే విషయం మీరు నేను తెలుసుకోవాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను చెప్తాను, నా వైపు చూడండి. ఇక్కడున్న మనుషులలో ఎవరికైనా ఎప్పుడైనా చాలా బీపీ పెరిగిపోయి మీ చెమట బిందువు రక్త బిందువులా మారిపోయిందా? మీ కళ్ళలో నుంచి ఎప్పుడైనా రక్తం మారిందా? ఆయన ఎంత టెన్షన్ పడ్డాడంటే ఆయన చెమట ఎలా మారిందంట. కానీ ఆయన దీర్ఘశాంతము నా చిత్తం కాదు, నీ చిత్తమే అని చెప్పగలిగింది. ఆ ప్రభు యొక్క దీర్ఘశాంతమే మనకు రక్షణార్థమైంది, మనకు రక్షణ లభించడానికి కారణమైందని తెలుసుకొని మనం దేవుని మహిమపరచాలి. అయ్యో, దేవాది దేవుని అవమానపరిచిన, దేవాది దేవుని రోడ్లపైన ఈడ్చుకెళ్లిన, దేవాది దేవుని ముఖం మీద ఉమ్మివేసిన, ఆయన బట్టలు తీసేసి అంత ఏమంటారు అందరు అవమానపరిచిన, అలా శిలువ పైన వేలాడిన ఆయన దీర్ఘశాంతమే కారణం తప్ప మరి ఏది కాదని మీరు గుర్తుపట్టాలి. నేనిప్పుడు ఓర్చుకోకపోతే, నేనిప్పుడు సహించకపోతే నీకు నాకు ఏం లేదు,
ఈ ప్రజలకు రక్షణ లేదని ఓర్చుకుని ఆ దీర్ఘశాంతమే మనకు రక్షణాధారం దీని విషయం మీరు నేను తెలుసుకుని దేవుణ్ణి ఆరాధించాలి. ఆ దేవుని దీర్ఘశాంతాన్ని మనం ఎంత పొగిడినా ఎంత ఆరాధించినా మనం అసలు తనివి తీరదని మీరు గుర్తుపట్టాలి. మోషే నేను ఎవరనుకుంటున్నాను, నేను కనికరము దయ జాలి దీర్ఘశాంతం కలిగిన వాడిని నేను చెప్పగానే మోషే నేరవనట్టుకు వంగి తల వంచుకొని ఏం చేశాడంట, నమస్కారం చేశాడు. ఏం చేశాడు? మనం కూడా అలా చేయగలిగితే ఎంత మంచిది. మీలో సాగిలపడి దేవుని నమస్కారం చేయమని చెప్పడం లేదు, కానీ మోకరించయ్యా నీవు నీ దీర్ఘశాంతం వలననే తప్ప మరి దేని వలన కాదని మనం దేవుని ఆరాధిస్తే మంచిది. దేవుడి మాటలన్నింటినీ దీవించునుగా. దేవుడు మీతో మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుని మనం ఆరాధించాలి. నేను త్వరగా ముగించా, ఎందుకని మీరు ఎక్కువ మంది దేవుణ్ణి ఆరాధించాలి. సరే, మనం ఇప్పుడు పాట పాడుకుంటాం అనుకుంటాను. మనం లేచి నిలబడి పాటల పుస్తకం నుంచి పెద్ద శ్రేణి గీతంలో నూట 68 అన్న సంశోధన యాకోబు 168, 166 పల్లవి. మొదటి 2 చరణాలు మాత్రం పాడుకుందాము. రెండవ చరణం పాడేటప్పుడు పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు, యవనస్తులు గుడికి వెళ్తారు. తర్వాత ఒకరు మార్చి ఒకరు క్లుప్తంగా బిగ్గరగా ఆరాధన చేస్తారు. 168, 166. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు
సండే స్కూల్కి వెళ్ళే సహోదరులు ఆరాధన చేస్తారు. తర్వాత ఒకరు మార్చి ఒకరు వాక్యం అనుసరించి క్లుప్తంగా బిగ్గరగా చేయాలి. రెక్కల చాటున భద్రపరుచుకుని దాచుకొని సంరక్షించిన దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీ దాసును అభిషేకించిన ముందుకు తీసుకొచ్చిన లేఖన భావాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయినా నిజంగా నేను లోకంలో అంధకారంలో పాపంలో చీకటిలో ఇతర నాశనానికి తండ్రి చేరువుగా ఉన్న నా జీవితాన్ని ప్రభువా, నా స్థితిని చూచిన దేవుడు ప్రభువా. అయినా నీ దయాలతో నీ ప్రేమ నీ మంచితనమును బట్టి నీ వందనాలు స్తోత్రాలు నీ దీర్ఘశాంతమును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. నైనా నీ యొక్క దీర్ఘశాంతం వల్ల ప్రభువా నన్ను బ్రతికింపజేసిన నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. నైనా నిత్య నాశనానికి నరకానికి వెళ్ళవలసిన నా స్థితిని చూసి ధవల సింహాసనం మొదలు పెట్టుకుని భూమిని గర్వించి మనిషి పోలికగా కొట్టి దాసుని స్వరూపం దాల్చి నిన్ను నిరుక్తిగా చేయబడి ప్రభువా నా యొక్క పాపం నిమిత్తము తండ్రి ఆ శిలువలో గొప్ప క్రయదనం చెల్లిస్తూ వచ్చారు ప్రభువా. రాకరిచ్చి రక్త బొట్టు వరకు కారుస్తూ వచ్చిన నీ ప్రేమకై నీ దయాలత్వానికై వందనాలు చెల్లిస్తుంటున్నాను. నా పాప స్థితిని అంతటిని పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం పరిస్థితి గొప్ప రక్షణ అనుభవంలోకి నన్ను నడిపించిన నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నా ఎల్ల ఇంత గొప్ప ప్రణాళిక కలిగిన నా దేవునికి నేనేం చెల్లించగలను ప్రభువా. ఏం చెల్లించిన తండ్రి రుణస్త్రాలను ఒప్పుకుంటూ వినలిన హృదయంతో ఆత్మతో సత్యంతో నువ్వు ఉచితంగా అనుగ్రహించిన రక్షణ పాత్రను చేతపుచ్చుకునే నా కొద్ది స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. జనాంగంలో